నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. అంటే దేనికోసం పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాడు? డబ్బు కోసమా లేకపోతే దేనికోసం? ఏదో ఒక లాభం కోసం అడ్డుకోవాలి కదా. డబ్బు కోసమే 100% డబ్బు కోసమే. అంటే డబ్బు లేకపోతే పార్టీ నడపలేము అని జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్లు, డబ్బు లేకపోతే నేను రాజకీయ పార్టీ నడపలేను అని పవన్ కళ్యాణ్ కూడా తెలిసినట్లు అనుకోవాలనా? నేను ఒక మాట చెప్తున్నానండి. 2029లో కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది. కానీ ఆ కూటమిలో తెలుగుదేశం ఉండదు. ఆ రోజు కూటమిలోకి వచ్చేది వైసీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి 2029లో ఈ రాష్ట్రానికి పరిపాలించబోతున్నాయి. ఇంకోసారి చెప్పండి క్లియర్గా. 2029లో కూటమి ప్రభుత్వమే ఉంటుంది. 2029లో కూటమిలో టీడీపీ ఉండదు. కూటమిలో టీడీపీ అనేది ఉండదు. ఆ కూటమిలో చేరేది ఎవరు? వైసీపీ, జనసేన, బీజేపీ. వైసీపీ, జనసేన, బీజేపీలు కలిసి అధికారంలోకి వస్తాయి. వాళ్ళకి అదే రూట్ మ్యాప్ తో వాళ్ళు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక రూట్ మ్యాప్ అడిగాడు బీజేపీని, గుర్తుందో లేదో? అవును, నాకు రూట్ మ్యాప్ వస్తుంది, ఆ రూట్ మ్యాప్ ప్రకారమే నేను వెళ్తానన్నాడు. ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ఆయన వెళ్తున్నాడు. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కూటమి జనసేన తెలుగుదేశంతో జత కట్టినా కట్టకపోయినా, బీజేపీ టీడీపీతో జత కట్టినా కట్టకపోయినా అబ్సల్యూట్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తుందని రిపోర్ట్స్ అన్ని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, మోడీ, అమిత్ షా ఒకటయ్యి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించి నాయుడిని మానసికంగా బలహీనుని చేసి ఈ డ్రామాకంతా వాళ్ళు తెరదీశారు. అంటే ఈ అరెస్టు చేస్తారు చంద్రబాబును అనే విషయం పవన్ కళ్యాణ్ తెలుసా ముందుగానే? పవన్ కళ్యాణ్కు తెలుసు, బీజేపీ వాళ్ళకు తెలుసు. వాళ్ళకందరికీ తెలిసిన తర్వాతనే వాళ్ళల్లో రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి జైలుకు పంపించారు. జైలుకు పంపించిన తర్వాత అతన్ని పరామర్శించాలని పవన్ కళ్యాణ్ వెళ్ళింది కూడా ఇది ప్లాన్ లో అందులో ఒక భాగమే, రోడ్ మ్యాప్ లో ఒక భాగమే. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గారు రాజకీయంగా ఇంకా ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు. నారా లోకేష్ గారు యువకులు, ఆయన పాదయాత్రలో ఉన్నారు, యువగలం పాదయాత్రలో ఉన్నారు. పార్టీని ఇంకా చిన్నాభిన్నం కాకుండా ఆపాలి, ఒక బయట నుంచి ఒక సపోర్ట్ రావాలి. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఈయన పోయి కలిసి అక్కడ తనలో కలుపుకున్నట్లుగా చేశాడు, ప్రకటించాడు ఓపెన్గా. అవును, ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ను తెలుగుదేశం పార్టీ అంచనా వేయలేకపోయింది. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటికి రావాలన్న ఒకే ఒక కారణంతో లోకేష్ గారు నోరు మూసుకున్నారు. ఈ రాక్షస క్రీడ ఆడింది ఢిల్లీ, ఈ రాక్షస క్రీడను ఆడింది ఢిల్లీ పెద్దలు. దాని ప్రభావం ఈరోజు కళ్ళ కట్టేట్లుగా మనకు కనపడుతుంది. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం కాకూడదు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరు కూడా బాధపడకూడదు. ఇంకొక వైపు ప్రజలపైన, ప్రజలలోన చంద్రబాబు పట్ల ఒక ఏహభావము రావాలి. అందరూ కూడా చంద్రబాబు నాయుడిని తిరస్కరించాలి. ఆ విధంగా వీళ్ళ రోడ్ మ్యాప్ ఉంది ఈరోజు. అందుకనే కూటమి ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఈ విధంగా కొంతమంది ఉత్తరాంధ్రలో అయితే విజయసాయి రెడ్డి, రాయలసీమలో అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా బీజేపీలో టచ్లో ఉన్నటువంటి పెద్దలు. వీళ్ళ మీద ఈగ వాలకుండా, వీళ్ళపైన ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా, ఎన్ని అక్రమాలు జరిగినా, ఎంత జరిగినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళపైన ఎంక్వైరీలు జరగనీయకుండా 6 నెలల పాటు కాలయాపన చేస్తూ ఇంకా రాను ప్రజల్లో ఆ విధమైనటువంటి అయిష్టత తెలుగుదేశం పార్టీ పట్ల పెంపొందించేటువంటి రోడ్ మ్యాప్తో వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. ఆయన గ్రహించినా గ్రహించకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యువ నాయకత్వమైన నారా లోకేష్ గారైనా చాలా సీరియస్గా దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఒకటి అడుగుతున్నాను, గౌతు శిరీష గారు తెలుగుదేశం పార్టీ పట్ల ఎంత నిబద్ధతతో పనిచేశారో మేము చూసాం. నాతో పాటు చాలా డిబేట్లో మేడం పాల్గొనింది. ఆమె యొక్క ఆవేదన, ఆమె యొక్క బాధన ఆమె వ్యక్తీకరించింది. అటువంటి వ్యక్తి ఒక వైసీపీ లీడర్తో కలిసి ఒక రోడ్ షోలో ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణం చేసి ఒక రోజంతా కార్యక్రమంలో నిమగ్నమయ్యి తర్వాత
నారా లోకేష్ గారు వివరణ అడిగిన తర్వాత కానీ వాళ్ళు స్పందించకపోవడం ఇది దేనికి సంకేతం? నేను అది అడుగుతున్నా. నారా లోకేష్ గారు మిమ్మల్ని ఒక ప్రధాన జాతీయ కార్యదర్శిగా అడిగాడు కాబట్టి మీరు స్పందించారే కానీ అంతకు ముందు ఎందుకు స్పందించలేదు? ఆ కార్యక్రమంలోనే మీరు ఎందుకు దాన్ని తిరస్కరించలేదు? అతన్ని ఎందుకు దూరం పెట్టలేదు? ఎందుకు అలా రాసుకు పూసుకొని తిరిగారు? అతను జ్యోతి ప్రజ్వలన దగ్గర వచ్చినప్పుడే వీళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. ఎందుకండి? అవును, ఓపెన్ టాప్ జీప్లు ఎక్కినప్పుడే అయ్యా కుదరదు, మీరు కొంచెం దూరంగా ఉంటే మంచిదని మర్యాదగా చెప్పి ఉండొచ్చు. అవును, ఆ విజువల్స్ చూస్తే సైకలాజికల్గా ఎవరికైనా ఏమనిపిస్తుందండి? ఎవరో బంధువులో స్నేహితులో కలిసి తిరిగినట్లుగా ఉంది. కానీ ఒక ఆగర్భ శత్రువు అలా మన పక్కన ఉంటే మన బాడీ కూడా సహకరించదండి. టచ్ చేయడానికి కూడా మన బాడీ సహకరించదు. మన బాడీలో ఆ రక్త కణాలు ఉంటే మీలో ఉన్న రక్త కణాలు వేరు. అంటే ఏంటి? ఒక శత్రువుతో కలిసి మీరు ప్రయాణం చేయడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారు. అది చెప్పరు మీరు. మాకు తెలియదు, కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు కుల పెద్దలు, వాళ్ళు ఆహ్వానిస్తే ఆయన వచ్చారు. అయ్యా, ఏదైనా ఒక కార్యక్రమానికి ఒక ఇన్విటేషన్ ఇచ్చే ముందు ఎవరెవరు వస్తారని మేము చెక్ చేసుకుంటాం. అక్కడ ఎవరైనా మనకు కాని వ్యక్తి కానీ మన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కానీ ఉన్నాడు అంటే వద్దండి అని సున్నితంగా చెప్తాం. ఇవన్నీ కూడా 1 వీక్ ముందే రిహార్సల్ జరిగినాయని ఈరోజు వార్తలు వస్తున్నాయి. ఓకే 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 ఈ విషయంలో అంటే జోగి రమేష్ను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి అగ్రిగోల్డ్ భూముల దందా నుంచి అతన్ని కాపాడాలి. అతన్ని మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు నిలబెడితే ఆయన మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ చేరిపోతాడు. బాగా పరిపుష్టంగా ఇంకొంచెం హెల్త్గా తయారై మరింత దోపిడీకి వాళ్ళు సిద్ధపడతారు. కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళని అలా పెంచి పోషిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఒక పోటీదారుడు తయారు కావాలంటే ముందస్తుగా వాడు ఎన్ని ప్రయత్నాలు చేయాలి? ఏదైనా ఒక క్రీడలో పాల్గొనాలంటే ఎంత ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎంత ఫిజికల్గా ఫిట్నెస్ సాధించాలి. రామకృష్ణ గారు, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఎవరు కులాల వారీగా వాళ్ళు లాబింగ్ చేసుకుని వైసీపీ వాళ్ళని రక్షించుకుంటున్నారు అనిపిస్తోంది. రెడ్డికి సంబంధించిన కుల లాబింగ్ ద్వారా వైసీపీ నాయకులను రక్షించుకుంటున్నారు. కమ్మ కులానికి సంబంధించిన లాబింగ్తో ఈ వైసీపీ నాయకులు ఎవరైతే కమ్మ సామాజిక వర్గం వాళ్ళని రక్షిస్తున్నారు, ఎవరైతే ఈ గౌడ సామాజిక వర్గం ఉన్నో ఆ కులం లాబింగ్తో వైసీపీలో ఉన్న ఆ లీడర్లను, ఎవరైతే అరాచకాలు చేసిన లీడర్లను అంతా వీళ్ళు కాపాడుతున్నారు అనిపిస్తుంది. అది మనం నమ్మాల్సిందే కదా. నమ్మకపోవడానికి రీజన్స్ కనిపించట్లేదు, నమ్మడానికి చాలా ఉదాంతాలు కనపడుతున్నాయి. ఇక్కడ ఈ కాపు లాబింగు, కమ్మ లాబింగు, గౌడ లాబింగు, దళిత లాబింగు ఇవన్నీ ఒకసారి చూసినప్పుడు అత్యంత బలమైన లాబింగ్ చేయగలిగినటువంటి 3 కులాలు. ఒకటి రెడ్డి, కమ్మ, కాపు. చాలా బలమైనటువంటి లాబింగ్ ఉన్నటువంటి ఈ కులాలు ఖచ్చితంగా నాకైతే తెలిసి వల్లభనేని వంశీని, కొడాలి నానిని కమ్మ సామాజిక వర్గం ఎప్పుడూ కూడా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయట్లేదు. మళ్ళీ ఎందుకు అరెస్టులు జరగటం లేదు? వాళ్ళ అరెస్ట్ ఎందుకు జరగట్లేదు అన్న దాంట్లో ఇక్కడ నాకు ఒక మీమాంస ఉంది. వాళ్ళు చెప్పింది ఏమైనా వాస్తవమా? వాళ్ళ అన్న మాటల్లో నిజాయితీ ఉందా? వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. అంతేలే, కరెక్ట్. అరెస్ట్ చేయకపోతే అతను చెప్పింది నిజమే అని నమ్మాలి. తప్పదు, వాస్తవం ఉన్నట్లే. కొడాలి నాని అన్న మాటల్లో వాస్తవం ఉన్నట్లు, వల్లభనేని అన్న మాటల్లో వాస్తవం ఉన్నట్లే అని మనం భావించాలి. ఎవరు భావించినా భావించకపోయినా నా అభిప్రాయం అయితే అదే.